పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవ్వరు చూడలేరు. దేవుణ్ణి ఎవ్వరు చూడలేరు, దేవుణ్ణి ఎవ్వరు మొయ్యలేరు ప్రియులారా. ఆయన ప్రసన్నతని మనం మొయ్యలేం. మనం అనుకుంటాం అంతే దేవునిలో ఉన్నామని, కానీ దేవుని ప్రసన్నతను మనం మొయ్యలేం ప్రియులారా. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవ్వరు చూడలేరు. అందుకే యెషయా ప్రవక్త దేవుని చూసినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నేను అబద్ధమైన మాట్లాడుతున్న మనిషినయ్యా అన్నాడు. దూతలు సైతం ఆయన పరిశుద్ధతను చూడలేక కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారట. అటువంటి పరిశుద్ధిని వెంబడిస్తుంటున్నప్పుడు ప్రియులారా, వాక్యం అంటుంది, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని వాక్యం పలుకుతోంది. అయితే సాతాను చేసే పని ఏంటంటే నీ పరిశుద్ధతను దొంగిలిస్తాడు. ప్రియవనస్తురాలా, ఏం కాదు, ఎంజాయ్ అని నువ్వు అనుకోవచ్చు.